నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో అన్నాబత్రి నామినేషన్ సందర్భంగా కిక్కిరిసిన పట్టణ వీధులు. పట్టణ నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద అభిమానుల కోలాహలం. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్రి శివకుమార్ కు న్యాయవాదుల మద్దతు. నామినేషన్ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు. వైసీపీ కార్యకర్తలతో పోటెత్తిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి. వేలాది మంది అభిమానులతో జైత్ర యాత్రలో సాగిన ర్యాలీలో ఎడ్ల బండిపై నామినేషన్ కు బయలుదేరిన ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. తెనాలి సభలో వివేక హత్య కేసు ప్రస్తావన. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన షర్మిల. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మోదీకి భజన చేస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వినతి. తెనాలిలో ఇప్పుడు జరిగే ఎన్నికలు వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్నాయన్న అన్నాబత్రి శివకుమార్. నాదెండ్ల భాస్కర్ రావు నాడు ఎన్టీఆర్ కు, నేడు ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పవన్ కు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేసిన తన తండ్రి అన్నాబత్రి సత్యనారాయణ విశ్వసనీయతకు ప్రతీకగా ఉన్నారు. ఆయన తనయుడిగా తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వసనీయంగా వ్యవహరించారని వెల్లడి. వైసీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్రి శివకుమార్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ పండుగ వాతావరణాన్ని తలపించింది. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో అట్టహాసంగా జరిగిన ర్యాలీ తెనాలిలో నభూతో నా భవిష్యత్ అనిపించేలా సాగింది. వేలాది చేతులు ఫ్యాన్ రెక్కలుగా గిరాగిరా తిరుగుతున్నాయి. డమ్ డమ్ అంటూ కేరళ కళాకారుల సాంప్రదాయ వాద్యఘోష. శంఖం పూరిస్తున్న శివకుమార్ కటౌట్లను ధరించిన మహిళా కళాకారుల లయబద్ధమైన అడుగులు. అక్కడికి కొద్ది దూరంలోనే చెంచుల జాతర. వైఎస్ఆర్సీపీ చీరలను సింగారించుకున్న మహిళలచే వీణుల విందైన డప్పు విన్యాసాలు, తీన్మార్ హోరు, బాణసంచ మోతలు, రెపరెపలాడుతున్న జెండాలతో రై రైమంటూ బైకుల సందడి. ఇంతటి సంరంభంలో వేలాది గొంతుకలు లోకల్ శివన్న అంటూ ప్రతిధ్వనించాయి, శుభాశీసులు అందించాయి. సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ తరపున పోటీ చేస్తున్న తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ నామినేషన్ దాఖలు సంభ్రమం ఇది. కొత్తపేట కిటకిటలాడుతూ అభిమాన సంద్రాన్ని తలపించిన వేడుక అది. ఎక్కడా కిరాయి జనం లేరు. అంతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే. పార్టీ గుర్తును గుండెల్లో నింపుకుని, మేమంతా సిద్ధం బ్యాడ్జీలను తగిలించుకుని, చేతిలో జెండా, ప్లకార్డులతో ఉప్పొంగిపోతూ సాగిన జనయాత్ర అది. దారి పొడవునా పార్టీ జెండా గుర్తులను పోలిన కాగితాల పూలవర్షం కొనసాగింది. కేవలం కిలోమీటర్ కూడా లేని నామినేషన్ యాత్రలో అడుగులో అడుగు వేసుకుంటూ అత్యంత వేడుకగా వేలాది మంది కదం తొక్కారు. శివకుమార్ గెలుపుకు మేమంతా రెడీ అన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలార్ వెంకట రోసయ్య తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్రి శివకుమార్ను పులకరింపచేశారు. తెనాలి పురజనులను ఇది కదా నామినేషన్ పండగంటే అనుకునేలా చేశారు. ఉదయించే మనకై సూర్యుడిలా వస్తున్నాడదిగో, సిద్ధం అంటూ సింహంలా ఆంధ్ర రాష్ట్రంలో, జనం కోసం ఒక సైనికుడిలా పెనుగుప్పెనై, జయ హో జయ హో మా రాజు జగనన్నకు జయ హో. జై జై జగన్, 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 జై జై జగన్. జనగణమన అనే మాటకు అర్థం చూపే నాయకుడు, ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యంతో అడుగులు వేశాడు. మహానేత రాజన్న పెట్టిన పథకాలెన్నెన్నో, ప్రజల కోసం తన తండ్రి బాటలో ముందుకు మరి ఎన్నెన్నో. అదిగో అతడే ఒక సైనికుడై వస్తున్నాడదిగో, చిరునవ్వుతో రాజన్న రాజ్యం తెస్తున్నాడదిగో. నేనున్నా అంటూ భరోసా ఇచ్చి ప్రేమను చూపిస్తూ, మన జీవితంలో వెలుగును నింపుతూ వస్తున్నాడదిగో.
నిలిచే బహుబాహువు అతడే. జనమెరిగిన సత్యం, జనమెచ్చిన ఓ వరం, ప్రజల కోసం పరితపించే ప్రజా బంధువతడే. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ ఎదుట నామినేషన్ దాఖలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉదయం 9:30 గంటలకు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి బయలుదేరారు. ముందుగా శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం అలంకరించిన ఎడ్ల బండిపై ఆయనతో పాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, గుంటూరు పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాళి గిరి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక, శివకుమార్ కుమార్లు అన్నాబత్తుని సత్యనారాయణ, అఖిల్ గణేష్లున్నారు. ఆ వెనుక మరో వాహనంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప, పార్టీ మహిళా నేతలు యాత్రలో సాగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వేలాది మంది జనం వీరిని వెన్నంటే నడిచారు. యాత్ర ముందు భాగంలో శివకుమార్ కటౌట్తో మహిళల విన్యాసాలు, కేరళ సంప్రదాయ డప్పు వాద్యంతో కళాకారులు, వైసీపీ చీరలను చిందుకు అణువుగా ధరించిన మహిళా డప్పు వాద్యకారులు, తీన్మార్ వాద్య బృందం, చెంచు కళాకారులు విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. పలువురు యువకులు బైక్ ర్యాలీతో సందడి చేశారు. మార్గమధ్యంలో డైమండ్ టీ సెంటర్ వద్ద శాసన మండలి చీఫ్ విప్, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిసి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రేన్ సహాయంలో భారీ కటౌట్లు వేలాడదీశారు. పార్టీ జెండా రంగుల కాగితాలు, యాపిల్, బత్తాయిలతో కూర్చిన గజమాలలతో అభిమానులు పార్టీ అభ్యర్థులకు స్వాగతం పలికారు. నిర్ణీత ప్రదేశంలో ఎడ్లబండిని దిగిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, చైర్పర్సన్ తాడిబెన రాధిక, దేశు శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, చీఫ్ ఎన్నికల ఏజెంట్ ఎస్బి శివతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అవతలున్నది మామూలు పులి కాదు స్వామి, పెప్పులి కొట్టేదట్ట, పడగొట్టేదట్ట. అనంతరం బయటకు వచ్చిన శివకుమార్ బార్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ నాయకత్వంలో పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్ నామినేషన్ పత్రాలకు పలు ఆలయాల్లో పూజలు చేశారు. ఉదయం 9 గంటలకు ఐతార్ నగర్లోని స్వగృహం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గంగానమ్మపేటలోని గంగానమ్మ తల్లి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య శివాజీ చౌక్లోని జామియా మసీదుకు వెళ్లి దువాలో పాల్గొన్నారు. బోస్ రోడ్లోని టౌన్ చర్చిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. నామినేషన్ దాఖలు తదుపరి మార్వాడి వీధిలోని జైన్ దేవాలయాన్ని సందర్శించారు. నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుదిబండి చిన వెంకటరెడ్డి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కొల్లిపరి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపరి మండల అధ్యక్షుడు అవుతు పోతిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు కావేటి నిర్మల, మన్నవ్ ప్రభాకర్, జిల్లా సహాయ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ ప్రసాదం బాలగౌరవమ్మ, కౌన్సిలర్లు గడ్డేటి సురేంద్ర, గడ్డేటి ఝాన్సీరాణి, ఏతాటి అనిల్, తాడిబెన రామయ్య, పేరం సంజీవరెడ్డి, షేక్ నూర్ ఇస్మాయిల్, వీరిశెట్టి భాస్కర్, వీర్లపాటి విజయలక్ష్మి, కుర్రా సుజాత, చేనేత సొసైటీ అధ్యక్షురాలు దామర్ల విజయరాణి, పార్టీ నాయకులు ఆరిగ చంద్రారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి,
కొల్లి రాఘవరెడ్డి, బూర్ల దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కటారి హరీష్, పిల్లి గంగాధర్, కనపర్తి అనిల్, పినపాటి అనిల్, మండూరు రాజు, అద్దంకి బోసుబాబు, మోర్ల శ్రీను, దూళ్లిపాళ్ల పవన్ కుమార్, గంపాల పెద్దబ్బాయితో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసే, అంటే 3వసారి పోటీ చేసే అవకాశం, అదృష్టం నాకు ఇచ్చినందుకు, నా ద్వారా గత 5 సంవత్సరాలు తెనాలి నియోజకవర్గ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈరోజు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది. వచ్చే నెల 13 జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కెలారోసి గారు చుట్టంలో అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా నేను తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచింపమని కోరుతున్నది ఏమిటంటే, గత 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ప్రజలతో ఏ రకంగా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రజల మధ్యన ప్రజలతో గడిపానో ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఒక ఎమ్మెల్యే అంటే మనవాడు, మన మధ్యన ఉండేవాడు, మన కోసం ఉండేవాడు, ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు అని ప్రజలకి ఒక మంచిది తీసుకొచ్చింది. రేపు కూడా ఈ ఎలక్షన్స్, రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ పరిపాలనలో భాగస్వామ్యం చేసిన, ఆ చేసి చూపించిన వ్యక్తి ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మెడలో ఒక కండవా కాకుండా 3-4 పీకిలతో కుట్టించుకొని, గుడ్డ పీలికలు కుట్టించుకొని, ఏ రంగు ఏందో, ఏ ఎజెండా ఏందో కూడా తెలియకుండా ఇంకో పక్కన కూటమి లాగా. అంటే ఇక్కడ ఒకటి నేను స్పష్టం చేస్తాను. అదే తెనాలి నియోజకవర్గానికి వస్తే, తెనాలి నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ విశ్వసనీయతకి, అంటే ఒక మనిషి విశ్వసనీయత అంటే ఎలా ఉంటుందో దానికి. తెనాలి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతూ ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతిని శివకుమార్ అన్నారు. ప్రతిపక్ష నాదెండ్ల మనోహర్ డిఎన్ఏ వెన్నుపోటని తనది విశ్వసనీయతగా చెప్పుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో ప్రస్తుతం విశ్వసనీయతకు వెన్నుపోటుకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అన్నారు. ఎన్నికల నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో మాట్లాడారు. వెన్నుపోటు అనేదాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది నాదెండ్ల భాస్కర్రావు అని అన్నారు. ఎన్టీ రామారావుకు భాస్కర్రావు వెన్నుపోటు పొడిచారని ఆయన గుర్తు చేశారు. ఆయన కొడుకు నాదెండ్ల మనోహర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్పీకర్గా చేసి తర్వాత జనసేనలో చేరి ఆ పార్టీని టీడీపీకి కట్టబెట్టి భాస్కర్రావుకు వారసుండని నిరూపించుకున్నారని విమర్శించారు. అదే ఎన్టీఆర్ కేబినెట్లో తన తండ్రి అన్నాబతిని సత్యనారాయణ మంత్రిగా విశ్వసనీయతతో వ్యవహరించారని చెబుతూ ఆయన తనయుడుగా తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వాసపాత్రుడుగా ప్రజాసేవలో గడిపానని చెప్పుకున్నారు. మనోహర్ డిఎన్ఏ వెన్నుపోటు, ఆయన ఆ రోజు ఆయన తండ్రి ఎన్టీఆర్కు, ఈరోజు మనోహర్ పవన్కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇది నిజమా కాదా అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ప్రజలకు సంక్షేమాన్ని,
అభివృద్ధిని చేసే భాగ్యం కల్పించినందుకు, తెనాలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వ పోటీ చేసే అవకాశం, అదృష్టం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని శివకుమార్ అన్నారు. ఎమ్మెల్యే అంటే నిత్యం ప్రజల మధ్య, ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడని రుజువు చేసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి అన్ని వర్గాలకు అధికారంలో భాగస్వాములను చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క మెడలో 4-5 జెండాలతో పోటీకి వస్తున్నవారు మరో పక్క ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఎవరు మంచి చేశారనేది ఆలోచించి ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యకు, తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వీరితో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేన రాధిక, దేశు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శివకుమార్ సత్యమణి అన్నాబతుని పుష్ప, కుమారులు అన్నాబతుని సత్యనారాయణ, అన్నాబతుని అఖిల్ గణేష్లు ఉన్నారు. అసలు ఈ తెలుగు ప్రజలకి వెన్నుపోటు అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా చేయొచ్చో చూపించింది నాదెండ్ల భాస్కర్ రావు. ఎవరికి వెన్నుపోటు పడిచింది? ది గ్రేట్ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ గారు ఒక పక్క నుంచొని ఉన్నాడు, 3 కండవాలు వేసుకొని. ఇంకో పక్కన అదే ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్టీ రామారావుకి విశ్వసనీయతను చూపించిన అన్నాబతుని సత్యనారాయణ కొడుకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇటుపక్క ఆయన నాదెండ్ల భాస్కర్ రావు తనయుడిగా, అంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిన ఆయన కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారి దీంట్లో స్పీకర్గా పనిచేసి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీకి తాకట్టు పెట్టి వెన్నుపోటుదారు వారసత్వాన్ని చక్కగా తెచ్చుకుంటే, నేను స్వర్గీయ ఎన్టీ రామారావుకి మా తండ్రి గారు విశ్వసనీయతో విశ్వాసంగా ఉండి ఆయన కొడుగ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా విశ్వసనీయతకి నిలబడ్డవాడిని నేను. అంటే నా డిఎన్ఏ విశ్వసనీయత, విశ్వాసం. మీ డిఎన్ఏ వెన్నుపోటు. అటు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది వాళ్ళ నాన్న, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల మనోహర్. తెనాలి ప్రజలు దీన్ని బాగా ఆలోచించమని కోరుతాం. నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ కు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో అన్నాబత్తిని శివకుమార్ గెలుపు కోసం తామంతా పనిచేస్తామని న్యాయవాదులు ప్రకటించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అన్నాబత్తిని శివకుమార్ నామినేషన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. బోసురోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం వద్ద నుండి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎడ్లబండిపై భారీ ర్యాలీగా తరలివస్తూ ఉండగా ఆయన రాక కోసం న్యాయవాదులు టౌన్ చర్చి సమీపంలో వేచి ఉన్నారు. శివకుమార్ ర్యాలీ అక్కడకు చేరుకోగానే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. జగనన్న కోసం, శివన్న కోసం మేమంతా సిద్ధమంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎడ్లబండిపై ప్రదర్శనగా వస్తున్న అన్నాబత్తుని శివకుమార్ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎడ్లబండి దిగి అక్కడ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెళుతున్న శివకుమార్ను దారి మధ్యలో కూడా పలువురు న్యాయవాదులు కలిసి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అన్నాబత్తుని శివకుమార్కే అని తెలియజేశారు. ఆయనతో పాటు న్యాయవాదులు వేజెంట్ల జగజ్జీవన్ రామ్, తలతోటి సుధాకర్, కొమ్ము అబ్రహాం లింకన్, ఎస్బి శివ, తాడిపైన బుచ్చిరాజు, గుమ్మడి రవిరాజు, గువ్వల పద్మావతి, తాడిపైన శ్యామల, సయ్యద్ గౌహర్ జాన్ పాల్గొన్నారు. అన్నాబత్తిని శివకుమార్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా తెనాలి లీగల్ సెల్ తరపున మేము న్యాయవాదులంతా కూడా శివన్నకి ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన నామినేషన్కి అందరం కూడా మద్దతు పలికి జగన్ గారి వెంటే ఉంటూ శివన్న వెనక మేమంతా న్యాయవాదులంతా ఉంటామని
అందరికీ మేము తెలియజేసేది అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్న గెలుపు కోసం మా న్యాయవాది అంతా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఐతనగర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమం బుధవారం కోలాహలంగా జరిగింది. నామినేషన్ సందర్భంగా స్థానిక ఐతానగర్ నుండి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఐతానగర్ నుండి నాదెండ్ల మనోహర్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ప్రత్యేక వాహనంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా ముందుకు సాగారు. ప్రత్యేక వాహనంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి రజక చెరువు, నెహ్రూ రోడ్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా కొత్తపేట చేరుకున్నారు. అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్కు నాదెండ్ల మనోహర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఐతానగర్ నుండి కొత్తపేట వరకు సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి, వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి, ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవడానికి కాకుండా ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈ రోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే, అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత, ఆదరణ, ఆశీస్సులు మార్పుకి సంకేతం. తెనాలి వైసీపీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కటారి హరీష్ నేతృత్వంలో 11వ వార్డు నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భారీ ర్యాలీగా వచ్చి శివకుమార్తో పాటు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. తెనాలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ దాఖలు నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీనిలో భాగంగా 11వ వార్డు వైసీపీ నాయకులు కటారి హరీష్ నేతృత్వంలో ఆ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో సంఘీభావం తెలిపేందుకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ ఘట్టం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని, దీనికి సంఘీభావం తెలిపేందుకు 11వ వార్డు నుండి వందల మంది అభిమానులు, పార్టీ నాయకులు తరలి వెళ్లేందుకు మద్దతు తెలుపుతున్నట్లు హరీష్ తెలిపారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఒక పండగ వాతావరణంలో గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు నామినేషన్ ఈరోజు వేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 11వ వార్డు నుంచి భారీ సంఖ్యలో అందరూ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ బయలుదేరి సంఘీభావంగా, ఎందుకంటే శివకుమార్ గారి పరిపాలనా విధానం చూశారు. ప్రతి ఒక్కళ్ళు మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే, అయ్యా మీరు అసలు రావాల్సిన పని లేదు, మా ఇంట్లో ఈ సంక్షేమం వచ్చిందని స్వచ్ఛందంగా వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ ఈసారి శివకుమార్ గారిని గెలిపించుకునే బాధ్యత మాదని ప్రజలు ఆనందంతో చెప్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపు విజయానికి ఇది సంకేతం అన్నమాట. ఈ నామినేషనే ఆ పండగ వాతావరణంలో అందరూ స్వచ్ఛందంగా వచ్చారన్నమాట. లోకల్ శివన్న ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ మరొకసారి ఎమ్మెల్యే టికెట్ వారికి ఇవ్వటం జరిగింది. దాని మూలంగా ఈరోజు వారు నామినేషన్ వేస్తున్నారు. అందుమూలంగా ఈరోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈడ స్వచ్ఛందంగా వచ్చి అన్నకి జైజేలు పలుకుతూ వారికి విజయం తథ్యం అర్థమైపోతుంది. ఇప్పుడే అత్యధిక మెజారిటీతో తెనాల్లో శివన్న గారు గెలవబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అన్నయ్యకి మద్దతు తెలపడానికి పొద్దున్నుంచే 6 గంటల దగ్గర నుంచే అందరూ సిద్ధమై వచ్చి ఈరోజు మరి ర్యాలీగా కన్నికా పరమేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళి అన్నకి పూజా కార్యక్రమాలు చేసి అన్నకి మద్దతు ఇస్తూ వెళ్ళి నామినేషన్ వేయించి
ఈ రోజే అన్నకి గెలుపు ఖాయమని చెప్పబోతున్నాము. అందరికీ అన్న శివన్న మీరు అత్యధిక మెజార్టీతో తెనాలి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు మరియు మినిస్టర్ అవ్వాలని మా కోరిక. తెనాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమానికి బుధవారం ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 8 గంటలకే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి భారీగా అభిమానులు తరలి రావడంతో వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. సుమారుగా 10,000 మందికి పైగా జనానికి ఉదయం నుండి ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ సంబరాలను తలపించింది. అన్నాబత్తుని నామినేషన్ సందర్భంగా తెనాలి పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది జనం తరలి రావడంతో పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం 9 గంటల నుండి శివకుమార్ నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ముందుగానే తెలియచేయడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్దకు తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుండే బోస్ రోడ్డుతో సహా దేవస్థాన ప్రాంగణం అభిమానులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. అయితే వారందరికీ ఇబ్బంది లేకుండా పార్టీ నాయకులు అల్పాహారం భోజన ఏర్పాట్లు చేయించారు. భోజన ఏర్పాట్లు మొత్తం వైకుంఠపురం దేవస్థాన మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు పర్యవేక్షించారు. వచ్చిన వారందరికీ తెల్లవారుజామున 5 గంటల నుండే వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో భోజనం సిద్ధం చేయించారు. దాదాపు 10,000 మందికి సరిపడా కిచిడి, మజ్జిగ, వాటర్ బాటిళ్లు సమకూర్చారు. దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేకంగా టెంట్లతో పాటు కౌంటర్లు ఏర్పాట్లు చేసి వచ్చిన వారికి వచ్చినట్లు అల్పాహారం అందజేశారు. దీంతో దూర ప్రాంతాలతో పాటు పట్టణ నలుమూలల నుండి వచ్చిన సాధారణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆహారానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈరోజు మన తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి నామినేషన్ ఇస్తున్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే లోకల్ శివన్న గారు. ఆ సందర్భంగా తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతున్నారు. ఇక్కడి నుంచి మరి వచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, ఆత్మీయులు అందరికీ కూడా ఇక్కడ చక్కగా భోజనం వస్తాయి. అట్లానే మరి తరువాత వచ్చేటికి మజ్జిగ, వాటరు అన్నీ కూడా వస్తే ఏర్పాట్లు ఏమి ఇబ్బంది లేకుండా దేవస్థానంలో చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకొని శివన్న గెలుపు కోసం అందరూ కూడా వారి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచార యాత్ర మంగళవారం రాత్రి తెనాలికి చేరుకుంది. ఇక్కడి మార్కెట్ సెంటర్లో ప్రచార వాహనంపై నుండి ఆమె ప్రసంగించారు. వైఎస్ వివేకానంద హత్య కేసు గురించి మాట్లాడొద్దన్న కడప కోర్టు ఆదేశాలను షర్మిల ధిక్కరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించొద్దన్న కడప జిల్లా కోర్టు ఆదేశాలను పీసీసీ చీఫ్ షర్మిల ధిక్కరించారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వారిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని వాళ్లను కాపాడుకోవటమే కాకుండా మళ్లీ వాళ్లకే ఎంపీ టికెట్ ఇచ్చాడని తెనాలిలో ఆరోపించారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా మంగళవారం 8:30 గంటలకు గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్న షర్మిల ఇక్కడ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, ఆ తర్వాత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక మేలు కూడా చేయని బీజేపీ పార్టీకి గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మంగళసూత్రాలన్నీ లాక్కుని ముస్లింలకు ఇస్తారట అంటూ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోదీ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అన్నారు. మతతత్వ పార్టీ అయినందునే బీజేపీని రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించారని చెప్పారు. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలనేదే బీజేపీకి తెలిసిన రాజకీయమన్నారు. మంగళసూత్రాల గురించి మోదీ మాట్లాడుతున్నారే, మరి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు, మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక రిషిలాగా 7,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎవరు ప్రధానమంత్రిగా కావాలి అనేది ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సిపిఐ గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తెనాలి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ బషీర్ అహ్మద్ మాట్లాడారు. అయినా కూడా 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో, యాక్చువల్లీ 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కదా? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోపు పోని మనకు ఏమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలన్నీ లాగేసుకొని ముస్లింలకు ఇస్తారట. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?
ద్వేషం, విషం ప్రజల మనసుల్లో నింపటం లేదా? అసలు బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, పోలవరం ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకు రాజధాని ఇవ్వకపోయినా పర్వాలేదు, మన రైతులు చెడిపోయినా పర్వాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు. అయినా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు మోడీకి గులాంగిరి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళగా ఓట్లేయాల్సింది. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బషీద్, మీ బిడ్డ, మీ తమ్ముడు మీకు అండగా ఉంటాడు, మీ గొంతైతాడు, మీకోసం కొట్లాడతాడు. మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి సిపిఐ పార్టీకి చెందిన అజయ్ కుమార్ అన్న గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే ఈసారి అంబేద్కర్ రావు గారు రాసిన రాజ్యాంగం కాదు, బీజేపీ రాజ్యాంగం వస్తుంది. అందుకే చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తు మీద ఓటేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు, చెయ్యి గుర్తు, చెయ్యి లేకపోతే హస్తం గుర్తు మీద ఓటేయాలని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకి స్వాగతం పలకాలని ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని. వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ సంబరాలు తలపించింది. బుధవారం ఉదయం ఆయన నామినేషన్ వేస్తుండగా తెనాలి ప్రాంత నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావడంతో పట్టణ బోస్ రోడ్డు ప్రాంతం కెక్కిరిసిపోయింది. పండుగ వాతావరణంలో జరిగిన అన్నాబత్తుని నామినేషన్ కార్యక్రమం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోంది. ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు మొత్తంగా భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కూడా అక్కడి నుంచి కూడా అన్నాబత్తుని శివకుమార్ చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థన నిర్వహించారు. అక్కడి నుంచి కూడా గంగన్నమ్మ తల్లి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి భారీ ర్యాలీతో అభిమానులందరితో కలిసి కూడా పెద్ద ఎత్తున వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి తరలివచ్చారు. ఇక్కడి నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి నామినేషన్ వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి కూడా కనికా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణం కూడా ఇటు వైఎస్ఆర్సీపీ అభిమానులు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలతో కానివ్వండి, ఇటు కార్యకర్తలతో కానివ్వండి పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ ఒక విజయోత్సవ సంబరాన్ని తలపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారీ ఎత్తున తెనాలి పట్టణంతో పాటు వివిధ వార్డులతో పాటు వివిధ గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కొల్లిపర మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు మొత్తంగా కూడా వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి తరలి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంగణం మొత్తంగా కూడా కిక్కిరిసిపోయింది. వారందరికీ కూడా కార్యకర్తలకి, అభిమానులకి, పార్టీ శ్రేణులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వివిధ నృత్య రూపకాలతో కూడా భారీగా ప్లాన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి కూడా అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా సాంప్రదాయ పద్ధతిలో ఎడ్ల బండి మీద కూడా ఊరేగింపుగా, భారీ ఊరేగింపుగా బోస్ రోడ్డు మీదుగా కూడా భారీ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్ళి అక్కడ నామినేషన్ దాఖలు చేసే విధంగా కూడా అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా కోలాహలంగా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ కార్యకర్తలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బోస్ రోడ్లో ఉన్నటువంటి వాసవి కనికా పరమేశ్వర దేవస్థానానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. దాదాపు 15 నుండి 20 వేల మంది కార్యకర్తలు, అభిమానులందరి సమక్షంలో కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఒక భారీ ర్యాలీగా కూడా వెళ్ళి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఒక విజయోత్సవ సంబరాన్ని తరలించే విధంగా గెలిచిన తర్వాత ఏదైతే విజయోత్సవ వేడుకలు నిర్వహించుకుంటారో అందుకు తగ్గట్టుగా, అందుకు ధీటుగా కూడా ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయ లక్ష్యంగా తమందరం కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రేపు మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా కూడా తమందరం కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర
నుంచి కూడా ఇటు పార్టీ కేడర్తో పాటు ఇటు కార్యకర్తలతో పాటు అభిమానులతో పాటు మహిళలు సైతం పెద్ద ఎత్తున ఈ వేడుకకు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునే విధంగా ఆయన విజయమే లక్ష్యంగా కూడా తామందరూ కూడా పనిచేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇటు మహిళలు కానివ్వండి, ఇటు చిన్నపిల్లలు కానివ్వండి ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం భారీగా అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. తెనాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నబత్తుని శివకుమార్ పట్న వరాబ్ బజార్లో జైన్ దేవాలయాన్ని సందర్శించారు. అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం జైన్ దేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేసిన అన్నబత్తుని శివకుమార్ అనంతరం జైన్ దేవాలయానికి వెళ్లారు. అక్కడ జైన్ సంఘీలతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయానికి వస్తున్న శివకుమార్, ఆయన కుమారులు అన్నాబత్తుని సత్యనారాయణ, అఖిల్ గణేష్ పార్టీ నాయకులకు జైన్ సంఘీయులు స్వాగతం పలికారు. మందిరంలో జైన్ దేవతామూర్తులను దర్శించుకున్నారు. మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. తెనాలి వైసీపీ అభ్యర్థిగా అన్నబత్తుని శివకుమార్ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ నామినేషన్ పత్రాలకు పట్టణంలోని పలు దేవాలయాల్లో పూజలు జరిపించారు. శివన్న దిగ్విజయంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని దేవుణ్ణి ప్రార్థించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ దాఖలు చేసే నామినేషన్ పత్రాలకు మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పలు దేవాలయాల్లో పూజలు జరిపించారు. బుధవారం ఉదయం కొత్తపేటలోని శ్రీ షిరిడి సాయినాథుని దేవాలయంలో నామినేషన్ పత్రాలను సాయినాథి సన్నిధిలో ఉంచి విశేష పూజలు చేశారు. అనంతరం స్వరాజ్ థియేటర్ వద్ద గల చిట్ట ఆంజనేయం దేవాలయంలో శ్రీ ఆంజనేయుని పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు జరిపించారు. తదుపరి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివార్ల పాద పద్మాల వద్ద నామినేషన్ పత్రాల నుంచి అర్చకుల చేత విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తిరిగి రెండవసారి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకోవాలని కోరుతూ నామినేషన్ పత్రాలకు పూజలు జరిపించడం జరిగిందని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ పత్రాలను నేరుగా శివకుమార్కు అందించడం జరిగిందని హరిప్రసాద్ తెలియజేశారు. ఈ రోజున తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి నామినేషన్ ఘట్టం జరుగుతుంది. ఈ ఘట్టంలో కార్యక్రమం భాగంగా ఈవేళ నామినేషన్ ఫామ్స్ అన్నీ కూడా మన తెనాలి నగరంలో ఉన్నటువంటి సాయిబాబా గుడికి, అట్లానే చిట్టాన్స్వామి గుడికి, మన బోస్ రోడ్లో ఉన్నటువంటి రాములవారి గుడికి ఈ నామినేషన్ ఫామ్స్ మొత్తం కూడా తీసుకొని నేను పూజలు తీసుకొని తీసుకెళ్ళి మన శాసనసభ్యులైనటువంటి శివకుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మన వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి నామినేషన్ ఘట్టం అక్కడి నుంచి బిగిన్ అవుతుంది. పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని 8వ వార్డు నుండి తోటా శ్రీనివాస్, సున్నం ఉమామహేశ్వరరావుతో పాటు పట్టణ 24వ వార్డుకు చెందిన పోతార్లంక చైతన్య తదితరులు టీడీపీలో చేరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొసరాజు బాలాజీ, కల్లూరు గోపి, కావేటి గోపి, కోడెల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ వార్డులో తోటసీను పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వైసీపీ బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చైతన్య ఈ రోజున పార్టీలో రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజల పట్ల అంకిత భావంతో ఉండే వ్యక్తులు. ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజలకి సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరిక కలిగినటువంటి వ్యక్తులు సీను కానీ చైతన్య కానీ. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం తెనాలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన విజయాన్ని కాంక్షిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుండి ప్రారంభమైన ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమం బుధవారం పండుగ వాతావరణంలో జరిగింది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు తరలివచ్చి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి మద్దతుగా నిలిచారు. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ, గజమాలతో అభినందిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, నాయకులు తమ స్పందన తెలియజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, రేపు జరగబోయే ఎన్నికల్లో మా అన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అత్యధిక మెజార్టీతో విజయాన్ని అందుకుంటారని అన్నారు.
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శివాజీ చౌక్లోని మసీదులోను టౌన్ చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం గంగానమ్మ తల్లి వారి ఆశీస్సులు అందుకుని నామినేషన్ వేయడం జరిగిందని, ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో లేదని, ఇది విజయోత్సవ ర్యాలీలాగా ఉందని పేర్కొన్నారు. అట్టాసంగా కోలాహలంగా దాదాపు 10,000 మంది జనాభాతో కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి గత 2019 ఎలక్షన్ కూడా కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మేమంతా ర్యాలీగా వచ్చాము. ఈ టిప్పు కూడా అలాగే కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి అన్నాబత్తుని శివకుమార్ గారు మా శాసనసభ్యులు అత్యంత మెజార్టీతో గెలవాలని అంతా అభిమానులు మొత్తం చుట్టుపక్కల 2 మండలాలు తెనాలకు సంబంధించి 40 వార్డులకు సంబంధించి అభిమానులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి సేబలాషులు అందరూ దాదాపు 10,000 మంది ర్యాలీగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాము. అక్కడ మసీదులో ప్రార్థన చేసుకొని ఇక్కడ టౌన్ చర్చిలో ప్రార్థన చేసి అక్కడ నుంచి అమ్మవారు గంగానమ్మ తల్లి చల్లగా చూడాలని, ఈ అల్లా యేసు ప్రభు అందరూ చల్లగా చూడాలని కన్నికా పరమేశ్వరి గుళ్ళో నుంచి పోయినసారి ఎట్లయితే వచ్చామో అట్లాగే ఊరేగింపుగా కలెక్టర్ ఆఫీస్కి నామినేషన్ వేస్తానికి అన్నాబత్తుని శివకుమార్ గారు వచ్చారు. నామినేషన్ వేస్తానికి ఆ భగవంతుడు చల్లగా చూసి మళ్ళా మమ్మల్ని నిజంగా బాగా మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా ఒక అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ఆ గుడి దగ్గర నుంచి కూడా ఈరోజు నామినేషన్ వేసి, ఈ నామినేషన్లో కర్షకులు, కార్మికులు, రైతు సోదరులు, మరి అదేవిధంగా యువత, కార్మికులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రగా వచ్చి ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా నిర్వహించిన తెనాలి పట్టణ ప్రజలు, కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెనాలి నుంచి శివన్న మరొక్కసారి అఖండ మెజారిటీతో తెనాలి నుంచి గెలిచి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని కూడా మేమందరం ఆశిస్తూ, మరి స్త్రీలైతేనే పురుషులైతేనే ప్రతి ఒక్కరు నాయకులందరూ జయధనులు పలుకుతూ అన్నాయమట వచ్చాం కాబట్టి మరి ప్రజలందరూ ఆదరిస్తారని, మరి జగనన్నను గెలిపిస్తారని, శివన్నను కూడా మళ్ళా ఎమ్మెల్యే చేస్తారని, మన కోరికలు నెరవేరుస్తారని మేమందరం ప్రజలందరూ తరపున, మా శివన్న తరపున మేమందరం కార్యకర్తలని ప్రజలను కోరుకుంటున్నాం కాబట్టి అందరూ మంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో అన్నాబత్తుని నామినేషన్ సందర్భంగా కిక్కిరిసిన పట్టణ వీధులు. పట్టణ నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద అభిమానుల కోలాహలం. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు న్యాయవాదుల మద్దతు. నామినేషన్ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు. వైసీపీ కార్యకర్తలతో పోటెత్తిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి. వేలాది మంది అభిమానులతో జైత్ర యాత్రలో సాగిన ర్యాలీలో ఎడ్ల బండిపై నామినేషన్ కు బయలుదేరిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి సభలో వివేక హత్య కేసు ప్రస్తావన. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన షర్మిల. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మోదీకి భజన చేస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వినతి. తెనాలిలో ఇప్పుడు జరిగే ఎన్నికలు వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్నాయన్న అన్నాబత్తుని శివకుమార్. నాదెండ్ల భాస్కర్ రావు నాడు ఎన్టీఆర్ కు, నేడు ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ పవన్ కు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా చేసిన తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ విశ్వసనీయతకు ప్రతీకగా ఉన్నారు. ఆయన తనయుడిగా తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వసనీయంగా వ్యవహరించారని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.